ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తాం, 10-11 వచనాల్లో గనక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఏ సంఘాలకైతే 7 సంఘాలు అంటే ఏ సంఘాలకి ఆయన మరి గురించి అయితే వ్రాస్తూ వచ్చారో ఆ సంఘాల పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాటిలో ఎఫెసు, స్ముర్ణ, పెర్గమో, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవొదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట వింటిని. కాబట్టి ఏదైతే యోహాన్ చూస్తూ వచ్చాడో అది వ్రాసి 7 సంఘాలకి పంపించమన్నాడు. ఈ 7 సంఘాలు ఒకదానికి ఒకటి దూరము సుమారుగా 75 మైళ్ళ దూరం ఉంటుంది. ఒక సంఘానికి మరొక సంఘానికి మధ్య 75 మైళ్ళ దూరం ఉంటుంది. చిన్న ఆసియా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఒకదానికి మధ్య 75 సంఘాలు, 75 కిలోమీటర్ల దూరం ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవది, ఇక్కడ మనం గమనిస్తే గనక ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే 19-20 వచనాల్లో 20వ వచనం చివరిలో ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే 7 దీపస్తంభాలు 7 సంఘాలు అంటే ఒకదానికి ఒకటి దేనికది ఇండివిడ్యువల్ సంఘము అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇండివిడ్యువల్ సంఘం, సంఘములు. సంఘము అంటే కలిసి ఉంటుంది, సంఘములు అంటే విడివిడిగా ఉంటాయి. ఈ క్రమాన్నే దైవజనుడు భక్సింగ్ గారు కూడా అలవర్చాడు. మనకి హెబ్రోన్ సహవాసంలో కూడా ద ఇండిజీనియస్ చర్చెస్ అంటే వ్యక్తిగతమైనటువంటి సంఘాలు అనేది అర్థం. దేనికది ఇండిపెండెంట్. ఆర్థిక విషయాల్లో ఆ సంఘం ఇండిపెండెంట్గానే ఉంటుంది. పరిచర్య విషయంలో ఆ సంఘం ఇండిపెండెంట్గా ఉంటుంది. అయితే కేంద్రంతో కలిసి ఉంటుంది. కేంద్రంతో ఇవి కలిసి ఉంటాయి. ఇది దైవికమైనటువంటి క్రమం. ఆ క్రమాన్నే దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు చూపించాడు. ఆ క్రమంలోనే దైవజనుడు సంఘాలను ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంఘాల విషయంలో ప్రతి విషయంలో జోక్యం చేసుకోరు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేదా ఏదైనా సేవకునే అవసరత అక్కర ఉన్నప్పుడు అలాంటి విషయాల్లో మాత్రమే వారిని సంప్రదించినప్పుడు వారు జోక్యం చేసుకుంటారే తప్ప మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోరు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే 7 సంఘాలు కూడా మనం చూస్తే విడివిడిగా ఉన్నటువంటి సంఘాలుగా మనం చూస్తాం. అయితే అక్కడ మనం గమనించింది ఏంటి అంటే అక్కడ చూడండి,
మనం అక్కడ గమనిస్తాం చూడండి. 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుండెను అనేది మనం చూస్తాం. 17వ వచనములో మనము నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె అనేటటువంటిది, ఆయన కుడి చేతిని నా మీద ఉంచాడు అనేటటువంటిది మనం చూస్తాము. ఆ తరువాత మనం గమనిస్తాము చూడండి, 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించుచుండెను అనేటటువంటి మాట మనం చూస్తాం. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించుచుండె. ఎక్కడ ఏ వచనం అన్నది? 13వ వచనం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, సంఘాలు ఉన్నాయి, సంఘాల మధ్య ప్రభు ఉన్నాడు. అంటే ప్రతి సంఘము దేనికది వ్యక్తిగతంగా ఉంది, కానీ దేవునితో సంబంధము కలిగి ఉన్నటువంటి సంఘము అనేది మనం అక్కడ చూస్తాం. ప్రతి సంఘానికి కేంద్రము దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టే మనం చూస్తాం, క్రీస్తు శిరస్సు అయి ఉన్నటువంటి రీతిగా సంఘాలు ఆయన యొక్క అవయవాలుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ చూస్తాం చూడండి, ఏంటంటే ఈ యొక్క దీపస్తంభాలు ఎలాంటివి అంటే అక్కడ మనం చూస్తాం చూడండి, ఏమని రాయబడింది? 7 సువర్ణ దీపస్తంభాలు. ఎలాంటి దీపస్తంభాలు అయ్యి? సువర్ణ దీపస్తంభాలు, బంగారముతో చేయబడినటువంటి దీపస్తంభాలు కదా. దీపస్తంభాలు అంటే ఏంటి? దీపస్తంభం అంటే ఏంటి? ఇక్కడ వ్రాయబడింది దీపస్తంభము 7 సంఘాలు కదా. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. పోయినసారి కదా కొంచెం చెప్పుకున్నాం. దీపస్తంభము అంటే సంఘము. ఈ దీపస్తంభము దేనితో చేయబడింది? బంగారముతో చేయబడింది. అంటే దాని అర్థం ఏంటిది అంటే, దేవుడు తన సంఘాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు అంటే బంగారముతో చూస్తూ ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు అంటే బంగారముతో చూస్తూ ఉన్నాడు. కాబట్టే ఆయన తన సంఘము బంగారముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు కదా. ఎట్లా ఆశపడుతున్నాడు? తన సంఘము ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే బంగారముగా ఉండాలని ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అందుకే మనం చూస్తాము ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కచ్చిన ఎడ్ల వాని వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడ్ల వాడు జీతము పుచ్చుకొనును. కాబట్టి పునాది మీద కట్టినటువంటిది కదా. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే మొదటిగా బంగారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. బంగారము కదా. మనం కూడా బంగారము, వెండి, ఇత్తడి పెట్టామనుకోండి, దేన్ని తీసుకోవటానికి ఇష్టపడతాం? బంగారాన్నే తీసుకోవటానికి ఇష్టపడతాం. సహజంగా మన గృహాల్లో ఏ వస్తువులు బీరువాలో ఉంటాయి, ఏ వస్తువులు మొచ్చు మీద ఉంటాయి, ఏ వస్తువులు పొయ్యి దగ్గర ఉంటాయి,
కర్ర గడ్డి కొయ్యకాలు ఉంటాయి. ఇప్పుడు లేదు, కానీ ఇదివరలో రాగి వస్తువులు పొయ్యి మీద పెట్టి నీళ్లు కాసుకోవటానికి ఉపయోగించేవాడు కదా. కాబట్టి బంగారం అనేటటువంటిది విలువైనది. కాబట్టి తన సంఘాన్ని దేవుడు బంగారంగా చూడాలనుకుంటా ఉన్నాడు. అయితే ఆ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువుని కలవరబెట్టేవిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రకటన గ్రంథంని కనుక మనం గమనిస్తే ఇక్కడ వ్రాసినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనేటటువంటిది అక్కడ ప్రభువు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం గమనిస్తే మొదటి అధ్యాయము దేవుని యొక్క స్వరూపాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క స్వరూపం ఎలాంటిది అనేది మనకు చూపిస్తుంది. 2-3 అధ్యాయాలు దేవుని యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వ అధ్యాయము దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేస్తూ ఉంటే 5 నుండి చివరి వచనాలు జరగబోయేటటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. అందుకే ఇక్కడ దేవుడు చేస్తూ ఉన్నటువంటి మొట్టమొదటి పని ఏంటిదంటే, యోహానికి చూపిస్తూ ఉన్నటువంటి వాటిలో దేవుడు చేస్తూ ఉన్నటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే ఏంటది, తన సంఘము సువర్ణంగా ఉండాలని ఇష్టపడుతూ మొట్టమొదట ఏం చేస్తూ ఉన్నాడు, తన సంఘాన్ని బాగు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాల గురించి వ్రాస్తూ దానిలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి ఉపోద్ఘాతం మొట్టమొదట మీరు గమనించండి. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి లక్షణాలలో ఏదో ఒక లక్షణము ఆ సంఘాల ముందు సంఘం గురించి ప్రస్తావించినప్పుడు ఆ లక్షణాన్ని రాసి ఆ తర్వాత సంఘం గురించి వ్రాస్తా వచ్చాడు. ఉదాహరణకి ఒక సంఘాన్ని చూద్దాం. చూడండి, 2వ అధ్యాయంలో మొదటి సంఘం ఎఫెసు. అక్కడ ఏం రాస్తా ఉన్నాడంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అనే మాట వ్రాస్తా ఉన్నాడు. ఎక్కడుంది అది అంటే, మొదటి అధ్యాయం 13వ వచనములో నుండి ఎత్తి వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా మిగిలిన 6 సంఘాలకు కూడా అదే రీతిగా ఆయన లక్షణాలను మొట్టమొదట చూపించి ఆ తరువాత ఆ సంఘాలలో ఉన్నటువంటి పాజిటివ్స్, ఆ తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి నెగటివ్స్, ఆ తర్వాత ఆ సంఘానికి ఏదైనా హెచ్చరిక అవసరమైతే హెచ్చరిక, లేదా ఆ సంఘానికి ఏదైనా దిద్దుబాటు అవసరమైతే దిద్దుబాటు ఇచ్చిన తర్వాతే ముగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, మొట్టమొదటి ప్రభు ఏం చేస్తా ఉన్నాడు, తన సంఘాన్ని బాగు చేస్తా ఉన్నాడు. తన సంఘాన్ని బాగు చేస్తా ఉన్నాడు. కనుక ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, సంఘాలమైనటువంటి మన జీవితాల్లో మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటిది అంటే, మనల్ని మనము సరిదిద్దుకోవాలా, మనల్ని మనం బాగు చేసుకోవాలా. ఎందుకు అంటే ప్రభువు నిన్ను నన్ను సువర్ణముతో చూస్తూ ఉన్నాడు. అందుకే మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు ఆత్మ సంబంధమైన ఆలయమై ఉన్నారు కదా. ఆ మాట మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటూ ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని కదా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఏంటిదంటే, ఆయన సంఘము ఎలా చేశాడంటే సువర్ణంగా చేశాడు. అయితే ఈనాడు ఆ సువర్ణం ఏమైందంటే, అందుకే ఇక్కడ అంటాడు, ఎక్కడంటే
విలాపవాక్యాలు అనుకుంటా, విలాపవాక్యాలైన బంగారం ఎట్లు, మేలిమి బంగారం ఎట్లు, ఒకసారి చదువు. 4వ అధ్యాయం. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది అనేది మనం చూస్తా ఉన్నాం. 2వ వచనం, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుతున్నారు. కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ప్రభు మనల్ని బంగారముతో చూస్తూ ఉంటే, బంగారముతో రూపొందిస్తూ ఉంటే, బంగారముతో రూపిస్తూ ఉంటే కదా మనం ఏం చేస్తాం? పుట్టిన బిడ్డను ఏం చేస్తాం? నా బంగారమే, నా కొండే కదా. అయితే వయసు ఎదిగే కొద్దికి ఏమైంది? ఆ బంగారం కాస్త కదా అట్లా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే సువర్ణ దీపస్తంభం, బంగారం, శ్రమ వచ్చిన కొలది. అందుకే ఇక్కడ దాకా మనం చదివాం, అగ్ని చేత పరీక్షించబడిన కొలది అది మరింత వన్నె తెచ్చుకుంటుంది, మరింత వన్నె తెచ్చి మరింత కాంతివంతం అవుతుంది, మరింత కాంతివంతం. అందుకే దేవుని సంఘం ఎప్పుడూ కూడా ప్రారంభము నుండి దేవుని సంఘం హింసింపబడుతుంది, దేవుని సంఘం గాయపరచబడుతుంది, దేవుని సంఘం కొట్టబడతా ఉంది అనేది మనం గమనించాలి. ఈనాడు మనం చూసాం, గత వారం దేవుని సేవకుడు కదా ప్రవీణ్ పగడాల. అయితే అది ఎంతవరకు వాస్తవంగా అది ఏంటనేది ఎవరో చెప్పట్లే. అయితే 70-80% అనుమానం మాత్రం హత్య గావించబడ్డాడు అనేది, హత్య గావించబడ్డాడు కదా. కాబట్టే దేవుని ప్రజలు కొట్టబడతా ఉన్నారు. తద్వారా మరింత 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 అందుకే తన భార్య చక్కని స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఆనాడు గ్రహం స్టెయిన్స్ భార్య ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఈవిడ కూడా అదే స్టేట్మెంట్, నేను వారిని దేవుడు వారిని క్షమిస్తాడు అని కదా. ఈ మాట మనం ఎక్కడ చదువుతామంటే, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు క్షమాపణ ఇచ్చాడు కదా. తర్వాత స్టెఫెను క్షమిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ క్రమాన్ని, ఆ దైవికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు అదే రీతిగా క్షమాపణని లోకానికి అందిస్తూ వస్తూ ఉన్నారు. అది సువర్ణము, అది సువర్ణం. కనుక ఆయన సంఘం ఎట్లా ఉందంటే సువర్ణముగా ఉన్నట్లుగా మనం చూస్తాం, బంగారము సువర్ణముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రశ్న ఏంటి అంటే, మనం బంగారంగా ఉన్నామా, లేకపోతే మట్టి కుండగా, మేలిమి బంగారము ఎట్లు మందగిలినట్లుగా ఉన్నామా అనేది ప్రశ్న. నిన్ను బంగారంగా చేసేదాని కొరకే ఆయన ఆ బంగారపు వీధులను విడిచి ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మిట్ట మధ్యాహ్నం వేళ తాను వేలాడి తన శరీరములో ఉన్న రక్తమంతటిని దారగా కార్చింది నిన్ను బంగారంగా చేయాలని, నిన్ను బంగారంగా చేయాలని. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఆయనకు సమర్పించినటువంటి వాటిలో ప్రథమమైనది బంగారమే, బంగారమే. రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తాను ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక ఆవిడ చాలా వెకిలిగా ఒక పోస్ట్ పెట్టింది. చాలా బాధ వేసింది. పగడాల పగిలిపోయిందా అంటూ ఒక ఆవిడ, ఆయనంట రాజంట షూట్ వేస్తాడు. ఎంత విచారం అండి, ఎంత విచారం కదా. ఎదుటివారికి ఆ రీతిగా ఉంది, కానీ బంగారమే ఆయన, బంగారం కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ నా జీవితంలో కూడా నీవు నేను అట్టి స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అట్టి బంగారముగా నీవు నేను ఉండాలనేది దేవుని ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దీపస్తంభం, ఆ సంఘం ఎలాంటి సంఘం అంటే సువర్ణమయమైనటువంటి సంఘం, బంగారముతో చేయబడినటువంటి సంఘం. అయితే ఈనాడు మందగిలిపోతా ఉంది, ఈనాడు మంటి పాలైపోతా ఉంది. కనుకనే జాగ్రత్త సుమా, కనుకనే జాగ్రత్త. రెండోది, అది దైవికమైనటువంటి లక్షణము కలిగినదిగా, బంగారం అంటే దైవికమైన లక్షణము కలిగినటువంటి సంఘముగా దేవుడు చూస్తూ ఉంటే ఏదో ఒక్క సంఘములోనో 2 సంఘాల్లోనో తప్ప ప్రతి సంఘములోనూ నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది. అందుకే అంటా ఉన్నాడు ప్రభు, నీవు మారు మనసు పొందితేనే సరి అని సంఘాలలోకి చివరిలో హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందితే, ఎవరు ఏదో అల్లరి చిల్లరిగా తిరిగేవాడా, ఏదో త్రాగుబోతాడా, ఏదో వ్యభిచారణ దేవుడు అంటా ఉంది, కాదు. సంఘాన్ని నీవు మారు మనసు పొందితేనే సరే. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అంటే బంగారముగా ఉండాల్సినటువంటి ఆ సంఘం ఎలా మారిపోయింది అనేది మనం అక్కడ చూస్తాం. ఎందుకు దేవుడు అంత తీవ్రమైన హెచ్చరిక, నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తా అనేటటువంటి తీవ్రమైన హెచ్చరికలు సంఘముతో చేస్తా ఉన్నాడు అంటే కారణం ఏంటిదంటే, సంఘములోనికి లోకం ప్రవేశించింది, సంఘములోనికి అక్రమం అన్యాయం ప్రవేశించినాయి, సంఘములోనికి అవిధేయత ప్రవేశించింది. మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం చదివితే నేడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు అక్కడ గమనిస్తుంది. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులయ్యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరే. అర్థమైందండి? అర్థమైందా? మళ్ళీ చదువుదాం, చూడండి, ఒకసారి చదువుదాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను. అంటే దాని అర్థం, తామేం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు, తామేం బోధిస్తున్నారో వాళ్ళకి తెలియదు కదా. అక్కడ మనం చాలా చక్కగా వ్రాస్తూ వచ్చాడు పౌలు గారు. గ్రహింపకపోయినను వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ధర్మశాస్త్రోపదేశకులు ఏం కోరుకుంటున్నారు? ఫుల్ పీఠం కోరుకుంటున్నారు. తామేం చెప్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం పలుకుతున్నారో వాళ్ళకి తెలియకుండా ఉన్నారు కదా. కొందరు వీటిని మానుకొని, వేటిని అంటే 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం.
ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. వీటిని మానుకొని అందుకే మీకా పత్రికలో దేవుడు మానవుని నుండి ఒకటి కోరుకుంటా ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి వీటన్నిటినీ మానుకొని అంటే హృదయంలో పవిత్రత లేదు, మనస్సాక్షిలో మంచితనం లేదు కదా. మన మనస్సాక్షిలో మంచితనం లేదు, విశ్వాసములో నిష్కపటత్వం లేదు. వీటి ద్వారా వచ్చేటటువంటి ఆ ప్రేమ అనేటటువంటిదే లేకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. ఈనాడు సంఘాల్లో ఉన్నటువంటిది ఇవే, నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, కానీ దేవుని వాక్యోపదేశకులు కావాలా కదా. వాళ్ళ జీవితంలో పవిత్రత లేదు, వారి జీవితంలో మంచి మనస్సాక్షి లేదు, అయినా కానీ వాళ్ళకి ఫుల్ పీఠాలు కావాలి. ఆ కారణం చేత దేవుడు మొట్టమొదటిగా తన సంఘము అంటే తన శరీరము అని చెప్పాడు. తన సంఘం అంటే తన శరీరం అని చెప్పాడు. తన శరీరాన్ని బాగు చేసుకోవటానికి తాను పూనుకున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి చేస్తా ఉన్న పని ఏంటంటే తనను తాను కనపరుచుకొని తన శరీరమైన సంఘాన్ని బాగు చేస్తున్నాడు. ఇదిగో ఎఫెస్తో ఈ మాట చెప్పు, ఇదిగో తుయితైరాతో ఈ మాట చెప్పు, ఇదిగో స్మరణతో ఈ మాట చెప్పు, ఇదిగో ఫిలదెల్ఫియాలో ఏ కపటము లేదు. కపటము లేని సంఘం ఫిలదెల్ఫియా. ఇదిగో దీనితో ఈ మాట చెప్పు, మారు మనసు పొందితేనే సరి. కాబట్టి తిరిగి తన సంఘాన్ని సువర్ణమైనదిగా ఆయన చెయ్యాలని ఆశపడతా ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే గనక అదేంటది? సువర్ణ దీపస్తంభం కదా. సువర్ణ దీపస్తంభం అంటే దాని మీద ఏముండాలా? దీపం ఉండాలి. సువర్ణ దీపస్తంభం. రెండవదిగా దీపమైన ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నాడు అంటే లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగు. ఎట్లా అవుతాం మనం లోకానికి వెలుగు అంటే ఆయన వెలుగైతే ఆయన శరీరమైనటువంటి మనము వెలుగై ఉండాలా. మనం అలా వెలుగై ఉండకపోతే మనము ఆయన శరీరము కాదు, మనం ఆయన శరీరం కాదు. ఆయన లోకానికి వెలుగైతే మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు. కాబట్టి దీపస్తంభము మీద ఏముండాలా? దీపం ఉండాలి, వెలుగు ఉండాలి, వెలిగించేదిగా ఉండాలి లోకానికి. అది వెలిగించబడుతూ లోకానికి వెలుగునిచ్చేదిగా ఉండాలి. అది సంఘం అంటే. అంతే తప్ప ఆ సంఘములోనే వెలుగు లేకుండా, అందుకే అంటాడు గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటాడు, గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు అంటాడు, చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు
వ్రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనం, ఓ అవివేకులైన గలతీలారా, మిమ్ముడు ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా? మీరింత అవివేకులై మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, ఏమంటున్నాడు అక్కడ? శరీరానుసారముగా పరిపూర్ణ. కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభించారు, అయితే నేడు శరీరానుసారం. శరీరం ఏమైపోద్ది? మట్టికి మట్టి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఆత్మానుసారులంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తారు. మట్టి కదా, శరీరము మట్టి శరీరం, నిత్య నరకాగ్నికి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ దీపస్తంభం ఎలాంటిదంటే సువర్ణమైనది. ఆ దీపస్తంభం ఎలాంటిదంటే వెలుగునిచ్చేది అనేటటువంటిది మనం చూస్తాం. అయితే ఈనాడు దీపస్తంభాల మీద ఉండాల్సినటువంటి ఆ దీపాలు ఎక్కడుంటా ఉన్నాయంటే, రండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. మనుషులు దీపములను వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీద. అయితే దీపాలు ఈనాడు దీపస్తంభాల మీద ఉండకుండా ఎక్కడుంటా ఉన్నాయి? కొంచెం అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బాస్కెట్ అంటే బుట్ట కింద కదా. అంటే బాస్కెట్ అనేది మనం కూరగాయలు తీసుకెళ్ళటానికి బాస్కెట్, లేదా ఏదైనా సరుకులు తీసుకెళ్ళటానికి బాస్కెట్ వాడతాం కదా, అది బాస్కెట్. కొంచెం అంటే బాస్కెట్. దాని కింద పెట్టరు. దాని కింద పెడితే ఏమైద్ది? అది ఆరిపోద్ది. ఒకవేళ అది వెలిగితే దాన్ని కూడా తగలబెట్టిద్ది, అంతేగా. అలా ఉన్నాయి ఈనాడు సంఘాలు. రెండవదిగా మనం గమనిస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడను దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు కొంచెము కింద పెట్టడు గాని ఎక్కడ పెడతాడు? లోకస్తులందరికీ వెలిగివ్వటానికి దీపస్తంభం మీదే పెడతాడు. పాత్ర కింద పెడితే ఆరిపోతుంది, మంచం కింద పెడితే తగలబడుతుంది కదా. మంచం కింద ఎవడైనా దీపం పెడతాడా? కదా, మంచం కింద పెట్టడు. మంచం అంటే దేనికి సాదృశ్యం? మంచం దేనికి సాదృశ్యం? నిద్ర, విశ్రాంతి, ఏముందిలే అనేదానికి సాదృశ్యం. మంచం అనేది బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం. వచ్చినప్పుడు చూసుకుందాంలే, కొంచెము నిద్ర, కునుకుపాటుకు సాదృశ్యం కదా. ఈనాడు సంఘాలు అలా ఉన్నాయి. అయితే అందుకనే ప్రభు 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు తన సంఘాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని సువర్ణంతో చేశా, మీరు లోకానికి వెలిగిచ్చేటట్లుగా చేశా. అయితే ఎందుకు ఈనాడు ఇలా అయిపోయారు? పరిశీలన చేసుకుందాం.